ఏం క్వశ్చన్లు అడిగాడు నిన్ను పెళ్లి చూపుల్లో? పాట పాడమన్నారు. ఏ పాట పాడావు కొంప తీసి? ఏడ్చాను. ఏడ్చా? సీరియస్ గానే ఏడ్చేసాను. తను కూడా ఏడ్చాడా? ఇప్పుడు ఏడుస్తున్నారు ఎందుకు చేసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. సూపర్. చలో. గలగల పారుతున్న గోదావరి పక్కన కూర్చొని గంపలో పూలు అమ్ముతున్న గజలక్ష్మి, గంట స్తంభం సెంటర్ లో గల్లీ గల్లీ తిరుగుతూ గంటకో సోడా తాగుతున్న వెంకటలక్ష్మి. కలగల పారుతున్న గోదావరి దగ్గర కూర్చున్న గజలక్ష్మి కూర్చొని ఏం చేస్తుంది? ఏడుస్తుందా? గంప కింద కూర్చున్న గజలక్ష్మి, నేను పోతాను, నాకు ఇది వద్దు. గలగల పారుతున్న గోదావరి పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పేస్తానే. చెప్పి. ఒక్క ముక్కే. అలా ముక్కలు ముక్కలు చెప్పడానికి లేదు, ఇది మొత్తం చెప్పాలి. ఇదిగో ఆమె ఒకరిది అందరికి నేర్పిస్తుందా? మైకి అడిగి చెప్పుద్దేమో చూద్దాం. మరి ఎందుకు చెప్తున్నా? అరే, గలగల పారుతున్న గోదావరి పక్కన కూర్చుని గంపలో పూలు అమ్ముతున్న గజలక్ష్మి, గంట స్తంభం సెంటర్ లో గల్లీ గల్లీ తిరుగుతూ గంటకో సోడా తాగుతున్న వెంకటలక్ష్మి. గలగల పారుతున్న గోదావరి దగ్గర గంప కింద కూర్చున్న గజలక్ష్మి. గంప కింద ఏంటండి బాబా? ఎప్పుడైనా మీరిద్దరు గంప కింద దూరేరా ఏంటి ఎవరికి చెప్పకుండా? ఓ పని చేద్దాం, ఎలాగో గజలక్ష్మి పూలు అమ్ముతుంది కాబట్టి నువ్వు పూలు అమ్మాలి ఇప్పుడు. ఇది గంప. పడుకో బావా, చూసుకో. పూలే 10 రూపాయలు పూలే. నువ్వు జనాలు కొడుతున్నావా లేకపోతే వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం చేయడంలో ఒక మ్యాజిక్ లాజిక్ ఉండాలి కదా. వాళ్ళు రావాలి, ఇంప్రెస్ అయ్యి పూలే, మల్లెపూలే, గులాబీ పూలే, చామంతి పూలే, బంతి పూలే, వెరైటీస్ ఎవరు చెప్తారు? వెనకాల మేము రావాలా? రెడీ, యాక్షన్, టేక్. 205. పూలే మల్లె పూలే, కనకాంబరాలే, జాజి పూలే. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఓకే, గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు సిరి డ్రెస్ డివైన్ వారి గిఫ్ట్ వోచర్. ఓకే, ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్న గేమ్ పేరు ఊదేయ్ తోసేయ్. ఏం ఊదాలి, ఏం తోసేయాలి అంటే ఒక బెలూన్ ఇస్తాం మీకు. ఆ బెలూన్ నిండా గాలి ఊదుకొని మేము ఇచ్చిన సర్కిల్లోనే నిలబడి అక్కడి నుంచి ఇలా బెండ్ అవ్వకుండా ఆ గాలి దాని మీద అలా వేస్తే ఆ గాలి వీచి ఆ గ్లాసులు కదలాడి కింద పడతాయి అనమాట. సో మేము 30 సెకండ్స్ ఇస్తాం. 30 సెకండ్స్ లో ఎన్ని గ్లాసులు కింద పడితే అన్ని మార్కులు. అంతే, సింపుల్ కదా. చాలా సింపుల్ గేమ్. ముందు నేను ఆడతానని ముందుకు వచ్చారు రమ్య గారు. రెడీయా? రెడీ, 3, 2, 1 గో. వదండి, బాగా వదండి. ఆ గాలిని అలా వదలండి. అది సూపర్. 1, 2, 3, 4 పడ్డాయి. గాలి వీచును, గ్లాసు పడును. అబ్బా, మీరు చాలా లక్కండి. లాస్ట్ 10. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 9 పాయింట్లు. ఈరోజు మనం ఆడుతున్నాం ఓ శివంగిలో ఉదయ్ తోసే గేమ్. అండ్ ముందుగా వచ్చిన రమ్య గారు 9 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ శిరీష ఆడడానికి రెడీగా ఉన్నారు. సో రెడీ, శిరీష, 3, 2, 1 గో. మొత్తం దాని మీద బెండ్ అయిపోతావా ఏంటి? అక్కడి నుంచా వదులు, గాలి బాగా వదులు. అప్పుడప్పుడు మనుషులు కూడా వదులుతుంటారు. ఆ గాలి వేరు, ఈ గాలి వేరు అనుకోండి. ఫోర్స్ గా వదులు, అయిపోతుంది. లాస్ట్ 10, 9, 8, 7, 6. ఏమిటో గాలి బాగా వీచలేదు. 3 వచ్చాయి. 1, 2, 3 పాయింట్లు. మనం ఆడుతున్న ఉదయ్ తోసే గేమ్ లో ముందుగా వచ్చిన రమ్య గారు 9 పాయింట్లు సాధిస్తే నెక్స్ట్ వచ్చిన శిరీష గారు 3 పాయింట్లు సాధించారు. ఇప్పుడు లావణ్య నేను 10 పాయింట్లు సాధిస్తాను అంటుంది. రెడీ, 3, 2, 1 గో. మరీ బెండ్ అవ్వద్దు, మరీ బెండ్ అక్కడి నుంచే వేయాలి. బెండ్ అవ్వకుండా బెండ్ అయితే మరి అలాగే వద్దు అని.
15 సెకండ్స్ మోర్. ఎక్కువ బెండ్ అవ్వకండి. వేసుకో, అయిపోతుంది.